ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం లేదా బుధవారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, దీన్నే అమల ఏకాదశి అంటాం. ఈరోజు చేసేటువంటి విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు, స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహ పీడను తొలగిస్తుంది. మరి 12 రాశుల వారు ఏకాదశితో కూడిన బుధవారం సందర్భంగా విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. రావి చెట్టుని ఆరాధించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ఫలితాలు లభిస్తాయో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ ఏకాదశి, దీన్నే అమల ఏకాదశి అంటాం. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్యోన్యత పెరుగుతుంది. ఈరోజు సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు స్వరూపాల యొక్క దర్శనం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. అలాగే పెసల దానం, గోదానం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది ప్రక్రియలు కూడా శుభ ఫలితాలని కలిగిస్తాయి, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శుక్రుడు యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఇది ఈ రోజు పుట్టేటువంటి వారికి చక్కటి తెలివితేటల్ని కలిగిస్తుంది, జీవితంలో అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ రోజు సోమవారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, దీన్ని అమల ఏకాదశి అంటాం. ఈ రోజు శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు, స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆకస్మిక అనుకూల మార్పులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా కూడా దగ్గరవుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులు రాణించగలుగుతారు. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు ముందంజ వేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు బ్యాంకింగ్ రంగం వారికి పరిష్కరింపబడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా విశేష కోరికలు నెరవేరుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శ్రమ అధికమవుతుంది, వ్యయం కూడా పెరుగుతుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో ఏకాగ్రత పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు.
స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా లాభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆనందకర వాతావరణాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి అభివృద్ధికి దోహదపడతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం, అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. విద్యార్థులకి నిరుత్సాహ పరిస్థితుల నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం మహిళలకు గృహరీత్యా అశాంతిని దూరం చేస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక అసహన పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారు క్రమక్రమంగా బయటికి రాగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక ఆందోళన కూడా వెన్నంటి ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు, ప్రశాంతత పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల వార్తలు ఆనందాన్ని పెంచుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఒడిదుడుకులు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. విజయాలు సాధించినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా పెనంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడి బాగా పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక ఆందోళన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూల పరిస్థితులు ఆకస్మికంగా దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. బంధువులతోటి మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి లాభిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని, బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. మెరుగైనటువంటి మార్పులు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కళారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి చేయూత లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వైద్య వృత్తి వారికి లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. మహిళలు గృహపరమైనటువంటి అంశాలని
చాకచక్యంగా నిర్వహించగలుగుతారు. శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ సౌఖ్యం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అసహన పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి మొదట అనుకూలించినప్పటికీ తర్వాత సమస్యలను సృష్టిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి అనుకూలత తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి రాణిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఆర్థిక సమస్యలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. క్రీడా రంగం వారికి అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా బలాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆగిన కార్యక్రమాలని పునఃప్రారంభించేటువంటి ప్రక్రియలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి సులభతరమవుతాయి. ఆధ్యాత్మిక రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు లక్ష్మీ నృసింహ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పెరుగుతుంది. వ్యయం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక ఇబ్బందుల్ని స్థిరాస్తి రంగం వారు వెంటనే ఎదుర్కోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. ఆదాయం లేకున్నా వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం వెన్నంటూ ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి చిరు అసహన పరిస్థితులు వెన్నంటూ ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఏలినాటి శని దోషాలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో రాణించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఉన్నత పదవులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి పోటీ
ఎదురవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం ఉన్నప్పటికీ చాకచక్యంగా సమర్థించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు విద్యాపరమైనటువంటి అంశాల్లో విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాలు ఉపకరిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది. అకారణ వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. అదృశ్య సంఘటనని గృహరీత్యా మహిళలు ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి అసహనం తగ్గుతుంది. పోటీని తట్టుకోగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ సద్దుమణుగుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునః ప్రారంభించగలుగుతారు. బంధువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పారిశ్రామిక రంగం వారికి లభిస్తుంది. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి ప్రశాంతతను పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా రాణిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు ప్రణాళికలు కూడా ఉపయోగపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఈ వృక్ష విశిష్టతను సాక్షాత్తు నారాయణుడే వివరించాడంటారు. అందుకే శ్రీహరిని అశ్వత్థ నారాయణుడు అంటారు. అమల ఏకాదశి బుధవారం సందర్భంగా ఈరోజు అశ్వత్థ వృక్షాన్ని ఆరాధించడం అంటే సాక్షాత్తు శ్రీహరిని పూజించడమే. అశ్వత్థ పశ్చిమే ధనః అన్నట్లుగా ఆగమ వాస్తు ప్రమాణం ప్రకారం ఏదైనా ఆలయంలో పడమట రావి చెట్టు ఉంటే పూజా ప్రదక్షిణాల వల్ల ధనప్రాప్తి సకల మనోవాంఛితలు నెరవేరుతాయి.
భూతల కల్ప వృక్షంగా రావి చెట్టుని భావిస్తారు. సంతానార్థులైనటువంటి స్త్రీ పురుషులు ఈ వృక్షం చుట్టూ 27కు తక్కువ కాకుండా ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. అమావాస్య నాడు లేదా గురువారం నాడు రావి చెట్టును ఆరాధిస్తే త్రివేణి సంగమ స్నాన ఫలితం లభిస్తుంది. విశేషించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టయితే విష్ణు కృపకు పాత్రులు కావచ్చు. త్రిమూర్తుల సమ్మేళిత స్వరూపమైనటువంటి రావి చెట్టును వృక్ష రాజాయతే నమః అని ఆరాధించడం ద్వారా గ్రహశాంతిని పొందవచ్చు, ప్రశాంతత పెరుగుతుంది. అరటి, కొబ్బరి వంటివి మహావృక్షాలు. వీటిని కల్పవృక్షాలంటారు. అరటి చెట్టులో ఆకు మొదలుకుని కాండం వరకు ప్రతిదీ మనకు ఉపయోగపడుతుంది. దైవారాధన పరంగా అరటి చెట్టుకు ఎనలేని ప్రాముఖ్యం ఉంది. అరటి నారతో ఒత్తుల్ని తయారు చేసి దీపారాధన చేస్తే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అరటి దొప్పల్లో ఆవు నేతితో దీపారాధన చేసి నదీ ప్రవాహంలో జారవిడిస్తే కుటుంబంలో శాంతి సౌఖ్యాలు ఏర్పడతాయి. అలాగే అరటి ఆకులో దైవానికి నివేదన చేస్తే సత్వరం దైవానుగ్రహం లభిస్తుంది. ఇక అరటి పండును దైవానికి సమర్పించడం వల్ల కార్యానుకూలత కలుగుతుంది. అరటి చెట్టు జీవితకాలంలో ఒక్కసారి గెలవేస్తుంది. ప్రతి జీవికి మానవ జన్మ ఒకేసారి లభిస్తుంది కాబట్టి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. అందుకే పూజాది కాలాలలో, నోములు, వ్రతాలలో, పండుగలు, వేడుకలలో అరటి పండుకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అదృష్టం మీ చెంత, భగవంతుని కృప ఎల్లప్పుడూ ఉండటానికి వాస్తుశాస్త్రరీత్యా మనం పాటించవలసిన కొన్ని ముఖ్యమైన అదృష్టకరమైన ప్రభావాల్ని ప్రసాదించే వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువుల్ని మీ ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు. ఈ వస్తువులు మీ ఇంట్లో గనక ఏ తీరున అమర్చినట్లయితే మీకు అదృష్ట దేవత మీ ఇంటిలో స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుందో వాస్తుశాస్త్రంలో తెలియజేశారు. అదృష్టపు కప్ప అని చెప్పేసి ఉంది, ఒక కప్ప బొమ్మ. అది ధనాదాయాన్ని ఇవ్వటానికి అత్యంత అదృష్టదాయకమైనటువంటి వస్తువుగా దీనిని చాలామంది భావిస్తారు. 3 కాళ్ళ కప్ప అని చెప్పేసి కూడా అంటాం. దీనిని ప్రధాన ద్వారం లోపల వైపున ఇంటి లోపలి వైపు చూస్తున్నట్లుగా ఉంచుకోండి. దీని నోట్లో 1 లేదా 2 కానీ నాణ్యాలు, మామూలు నాణ్యాలు ఉంచండి. ఇది అదృష్ట దేవతను మన ఇంట్లోకి తీసుకువస్తుంది అనేటువంటి భావన మీలో కూడా ఉండాలి. రాని అప్పులను, చెడిపోయినటువంటి బాంధవ్య లక్షణాలను మరలా కలుపుతుంది. అంటే అనురాగం, ఆప్యాయత, బాంధవ్యాలు వీటన్నిటినీ కూడాను పెంచేటువంటి గుణం ఈ యొక్క కప్పలో దాగిన అద్భుత రహస్యంగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తాం. నవ్వే బుద్ధ భగవానుడు, లాఫింగ్ బుద్ధ అంట. అత్యంత అదృష్టకరమైనటువంటి వస్తువుగా మనం భావించాల్సి ఉంటుంది. దీన్ని ధన సంపద ఇచ్చేటువంటి వస్తువుల్లో ఒకటిగా, ఆనందానికి, పురోభివృద్ధికి చిహ్నంగా దీన్ని ఉంచారు. దీన్ని సుమారు 30 అంగుళముల ఎత్తున ప్రస్ఫుటంగా కనిపించేటట్లుగా వీధి గుమ్మాన్ని చూసేటట్టుగా ఉంచండి. స్ఫటికం అనేటువంటిది చాలా విశేషవంతమైందండి. గోళీలుగా కూడా ఉంటాయి స్ఫటిక గోళీలు. స్ఫటికం దేనికి ఉపయోగిస్తాం? నరఘోష తొలగించడానికి ఉపయోగిస్తాం. స్ఫటికాలు అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి మనకు. వీటిని బాల్స్ గాను, దండలుగా గాను అనేక రూపాలలో కూడా వాడుకోవచ్చు. ఇవి మన ఇంట్లోకి దుష్టశక్తుల్ని రానియవు. నరఘోష, నరప్రభావం రాకుండా కాపాడతాయి. అనేక శక్తులను, అదృష్టాన్ని పెంపొందించడానికి కూడా ఈ యొక్క స్ఫటికాలు ఉపయోగపడతాయి అని చెప్పచ్చు. దీన్ని వాడేటప్పుడు ముందుగా ప్రత్యేకంగా ఉప్పు నీటితో శుద్ధి చేసి వాడటం అవసరం. మీ ఇంటి ప్రాంగణంలోని నైరుతిలో 2 క్రిస్టల్స్ వేలాడదీయటం ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు, సామరస్య ధోరణి పెంపొందించుకోవచ్చు. ఈశాన్యంలో గనక
8 చిన్న క్రిస్టల్స్ బాల్స్ని కనుక పైన వేలాడదీసినట్లయితే పిల్లల్లో తెలివితేటలు ఆసక్తి పెరుగుతాయి అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అలాగే నీళ్లు అట్లా విరజిమ్మేటట్టుగా ఉండే ఫౌంటైన్స్ ఉంటాయి, చిన్న చిన్నవి బొమ్మలు. అవి కూడాను మనకి చాలా అదృష్టాన్ని ప్రసాదిస్తాయండి. ఈ నీళ్లు అనేటువంటిది సిరి సంపదలకు చిహ్నంగా ఉన్నది కాబట్టి చిన్న నీళ్ల ఫౌంటైన్ను మీరు గనక ఇంట్లో గనక ఉంచుకున్నట్లయితే మీకు భోగభాగ్యాలు వృద్ధి పొందుతాయి. దీన్ని మీ హాల్లో ఎక్కువగా ఉత్తరం వైపు కానీ లేదా ఆగ్నేయ మూల ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వెదురు, చిన్న చిన్న వెదురు మొక్కలు ఉంటాయి చూసారా, వాటిని గాజు పాత్రలో ఉంచి నీళ్లు పోసి ఆ వెదురు మొక్కల్ని పెడతాం. మీరు కూర్చునేటువంటి బల్ల మీద, ఆఫీస్ రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు. వెదురు ఐశ్వర్యదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పేసి శాస్త్రం అండి. అందుకే ఎటువంటి విపత్కర పరిస్థితులైనా సరే తట్టుకొని బలంగా పెరిగేటువంటి గొప్ప లక్షణం, దీర్ఘాయుషును ఈ వెదురు మనకి కలిగింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. మీ ఇంటి బయట ఆగ్నేయంలో కూడా ఈ వెదురు పెంచవచ్చు. అలాగే గ్లోబ్ అండి, గాజుతో చేసిన గ్లోబ్ ఉంది. ఇది భూతత్వ శక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. హాలులో లేదా చదువుకునేటువంటి గది ఈశాన్య భాగంలో ఉంచినట్లయితే విద్యార్థులకు తెలివితేటలను, విద్యలో ఉన్నత స్థానాలను పొందేందుకు సహాయపడుతుంది. దీన్ని వాయువ్య మూలలో ఉంచినట్లయితే అత్యధికమైనటువంటి వ్యాపార లాభం కూడా కలుగుతుంది. వ్యాపార వృద్ధి, విదేశీ ప్రయాణ యోగం కలుగచేస్తుంది. కాబట్టి దీన్ని ప్రతిరోజు కూడా 3 సార్లు మాత్రం గుండ్రంగా తిప్పాలి. అట్లాగే డాల్ఫిన్ చేపలు అని చెప్పేసి ఉన్నాయి మనకి. ఇవి 2 చేపలు ఎగురుతున్నట్లుగా ఉండేటువంటి ఫోటో ఉంది చూసారా, దాన్ని హాల్లో ఉత్తరం గోడకు తగిలించండి. మీరు చేసేటువంటి వృత్తిలో అదృష్టాన్ని, విజయాన్ని కలిగింపచేస్తుంది సుమా. డాల్ఫిన్ చేపలు ఎగురుతూ ఉన్నట్టుగా ఉండాలి. దాన్ని ఉత్తరపు గోడకి ఆ ఫోటోను తగిలించండి. అలాగే తాబేలు, ఆ తాబేలు బొమ్మందు చూసారా, చిన్న నీటి గిన్నెలో ఉంచి ఉత్తర దిక్కుగా ఉన్నట్టుగా ఉంచాలి. ఇది ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును, వృత్తిలో అభివృద్ధిని మనకు ప్రసాదిస్తుంది. ప్రతి ఇంటికి కూడాను, ప్రతి గదికి కూడాను గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఈ గ్రహం ఈ గదికి, ఈ గ్రహం ఈ గదికి అని చెప్పేసి కూడా వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. సహసిద్ధంగా గురువు శని, పడమర దిశలో ఉన్నటువంటి వారికి శనీశ్వరుడు అధిపతి అయితే అటువైపు నుంచి వచ్చేటువంటి ఇల్లు కట్టినటువంటి విధి విధానంలో గురువు శని పూజాగృహానికి ప్రతినిధిగా ఉంటాడు. పూజాగృహ ద్వారం ముఖద్వారానికి ఎదురుగా ఉంటే లేదా కొంచెం పక్కకు ఉన్న ఇంటి యజమాని విశ్వాసపాత్రుడుగా, న్యాయార్జన చేసేవాడుగా అవుతాడు. అతనికి చాలా గౌరవం కూడా ఉంటుంది. ఇక శుక్రుడు దంపతుల యొక్క పడక గది ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి బెడ్రూమ్ నుంచి స్టోర్ రూమ్కు దారి ఉన్నా, స్టోర్ రూమ్ పక్కనే బెడ్ ఉన్నా, స్టోర్ రూమ్నే బెడ్రూమ్గా వాడుకున్నా ఆ ఇంటి గృహిణి భాగ్యశాలిగా ఉంటుంది. ఆ యజమాని అభివృద్ధి వివాహం తర్వాత చాలా చక్కగా ప్రారంభమవుతుంది అంటోంది వాస్తుశాస్త్రం. భార్య సామాగ్రి ఉంచేటువంటి ప్రదేశంలోనే ఆభరణాలు, విలువైన వస్త్రాలు ఉంటే ఆ ఇంటివారు ధనం రుణంగా ఇచ్చేవారు, విలాస వస్తువుల వ్యాపారంలో లాభం గడించేవారుగా అవుతారు. ఇక రాహువు గోడౌన్, సొరంగం, గుహ వంటి వాటికి ప్రతినిధి. ఇంటికి కావలసినన్ని కిటికీలు, తలుపులు ఉన్న ఇరుగు పొరుగు ఇళ్ల గోడల కారణంగా తగినంత వెలుతురు లేక గుహలా ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారు ఎక్కువ కష్టాలు పడాల్సి వస్తుంది. ఇది సహజ సిద్ధమైన వాస్తు లక్షణం. ఎప్పుడైనా సరే ప్రతి ఇంట్లోకి కూడా
సూర్యకిరణాల ప్రభావం పడి తీరాలి. గుహలా ఇళ్ళు ఉండకూడదు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే వాస్తు శాస్త్రంలో ముఖ్యమైనటువంటి సూత్రాలు 2 ఉన్నాయి. ఒకటి, మీరు గృహం కట్టుకునేటప్పుడు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసేటప్పుడు, మధ్య ఇళ్ళు కట్టుకునేటప్పుడు 4 వైపులా కూడాను ఖాళీ స్థలం ఉండాలి నడిచేటువంటి విధి విధానంలో. ఏ ఇంటికైతే చుట్టూతా కూడాను వరసందులు ఉంటాయో ఆ గృహం వాస్తుశాస్త్రరీత్యా చక్కటి యోగాన్ని సిద్ధింపచేసుకుంటుంది. ఏ గృహంలో అయితే సూర్యోదయం కాగానే వెలుతురు హాలులో పడి తీరుతుందో ఆ గృహం విశిష్టవంతమైన అభివృద్ధి పదంలోకి పయనిస్తుంది. ఇకపోతే బాత్రూమ్లు కానివ్వండి, నీటి గొట్టాలు కానివ్వండి, మోరీ గొట్టాలకు ప్రతినిధి కేతువుగా ఉంటాడు. ఏ ఇంట్లో కూడాను వాటర్ పంపు తిప్పినప్పుడు చుక్కలు 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 నీరు పడకూడదు. అలా పడుతూ గనక ఉన్నట్లయితే ఖర్చులు అత్యధికంగా ఉంటాయి. సింహద్వారంకి తప్పనిసరిగా గడప ఉండాలి. బెడ్రూమ్ కూడా గడప ఉండటం చాలా శ్రేయోదాయకం. అలా పెట్టుకోవటం వీలు లేనటువంటి వాళ్ళు, అమర్చేటువంటి తీరుతెన్నుల్లో తేడాలు వస్తున్నాయనుకునేటువంటి వాళ్ళు ఆ యొక్క బెడ్రూమ్కి గంటలు ఉన్నటువంటి రుద్రాక్షలు దండ ఏర్పాటు చేసుకోవటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చి తీరుతుంది సుమా. చక్కటి అన్యోన్య సహకార తత్వం అనేక విషయాల్లో భార్యాభర్తల మధ్య చక్కటి అవినాభావ భావన పరంపర కొనసాగుతాయి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఇంటి నిర్మాణం చేసే ముందు ఎవరైనా సరే అనుభవజ్ఞులైనటువంటి వాస్తు సిద్ధాంతులను సంప్రదించి వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క ఆశీస్సులతో మీరు గృహ నిర్మాణం చేయటం చాలా విశిష్టం. అలాగే మీరు ఇల్లు కట్టేటప్పుడు పునాదులు తీశాక ఈశాన్య దిశలో కనుక పూజ చేసి తర్వాత శంకుస్థాపనపై ఇటుక నిర్మాణం జరగాలి. అలా శంకుస్థాపన చేసేటప్పుడు కూడా భూసూక్తం అనేటువంటిది మర్చిపోకూడదు. భూసూక్త పఠనం చేయించండి. విశిష్టవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది ఆ గృహంలో. ఒక్కొక్కళ్ళు ఇంటి నిర్మాణం ప్రారంభించి సంవత్సరాలు పడుతున్నా నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది కేవలం శంకుస్థాపన విషయంలో మీరు పాటించవలసింది పాటించకపోవటం వల్లనే జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे శ్రీకృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీకు ఒక చమత్కారం కనపడుతుంది. ఏదో రామావతారంలో అయితే వశిష్ఠుడి చేత విశ్వామిత్రుడి చేత అనేకమైనటువంటి అనుగ్రహములను పొందాడు, గురు శుశ్రూష చేశాడు, విద్యాభ్యాసం చేశాడు. సర్వే వేదవిదశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అంటారు వాల్మీకి మహర్షి. వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు, గురు శుశ్రూష చేశాడు. కానీ కృష్ణావతారం ఆ అవతారము ఆవిర్భావ సమయము నుండి కూడా పరిపూర్ణ అవతారం కాబట్టి పరమాద్భుతమైనటువంటి వ్యూహరచన చేశాడు. అందుకే
కళ్ళు సరిగ్గా తెరవనటువంటి పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా రాక్షస సంహారం ప్రారంభం చేశాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ధనుర్వేదం నేర్చుకోవడం, గురువు గారి దగ్గరికి వెళ్ళడం, తర్వాత ఏదో ధనస్సు పట్టుకోవడం, అప్పుడు రాక్షస సంహారం మొదలు పెట్టడం, దానికో కారణం ఉండాలనడం, ఇటువంటివి ఏం లేవు. ముందు నుంచి రాక్షస సంహారం చేశాడు. అందుకే భాగవతంలోనే ఒక చోట ఒక మాట అంటారు, కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపి 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులద్రోసి 7 కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసి తల్లి వెన్నల కొరై తను రోల కట్టంగా బలిమి అయి మద్దుల కులద్రోసి పశుల గ్రేపుల కాచుచు బకుని చీరి సబలుడై కరదైత్యుని సంహరించి వెలగతోడుత దైత్యుని వేసిగడపే ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా అంటారు. ఇతను మనుష్యుడా అని ఆయనతో కలిసి ఆ కాలంలో జీవించినటువంటి బాలబాలికలకు అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చింది అంటే, కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపి, అసలు ఇంకా సరిగ్గా కళ్ళు తెరవడం చేత కానటువంటి పిల్లవాడు పూతనా సంహారం చేశాడు. ఏదో అమ్మ తీసుకెళ్లి బోర్లా పడడం వచ్చిందని ఒక బండి కింద ఊయల కట్టి ఆ ఊయలలో పడుకోపెడితే కాలెత్తి తన్ని శకటాసుర భంజనం చేశాడు. ఒకానొక నాడు తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వచ్చి సుడిగాలి రూపంలో ఆ పిల్లవాడిని పట్టుకుని గిరగిరా తిప్పి ఎక్కడో ఆకాశం వరకు తీసుకెళ్ళిపోతే భయపడిపోయిన వాళ్ళ రాక్షసుడి మెడ పట్టుకుని బరువైపోయి రాక్షసుడు తాళలేక కింద పడిపోతే రాక్షసుడితో కలిసి కింద పడిపోయిన వాడు తాను క్షేమంగా ఉన్నాడు. రాళ్ల మధ్యలో పడిపోయినటువంటి రాక్షసుని యొక్క శరీరము భిన్నమైపోయి అలా తృణావర్తుణ్ణి సంహరించాడు. ఒకానొక నాడు తల్లి ఏదో నవనీత చౌర్యం చేస్తున్నాడని ఆగ్రహించి ఆ నడువుకి తాడు కట్టి దాన్ని తీసుకెళ్లి ఒక రోలు కేసి ముడేసింది. ఆ రోలు లాగితే 2 బలిష్టమైనటువంటి మద్ది చెట్ల మధ్యలో ఆ రోలు ఇరుక్కున్న కారణం చేత 2 మద్ది చెట్లు కింద పడిపోయి నలకూబర మణిగ్రీవులనబడేటటువంటి యక్షులకు శాప విమోచనమైంది. అసలు చిన్నతనంలోనే ఏమీ తెలియని వాళ్ళ ఆవుల్ని దూడల్ని కాస్తున్న వాళ్ళ ఉంటూ బకుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. అలాగే ఒకానొక నాడు వత్సాసుర కపిద్ధాసుర సంహారం చేశాడు. ఇంకొక నాడు వేరొక రాక్షసుణ్ణి సంహరించాడు. వేరొక నాడు కార్యమర్దనం చేశాడు. అసలు చిన్నతనం నుంచి కూడా ఎంతమంది రాక్షసుల్లో సంహారం చేశాడు. ఒకప్పుడు భీమసేనుణ్ణి వెంటకు పెట్టుకుని వెళ్ళి జరాసంధుణ్ణి సంహరించాడు. ఆయన ఇలా ఒక్కొక్కళ్ళని సంహరించి ఉండకపోతే వీళ్ళందరూ కలిసి నిజంగా కురుక్షేత్ర సంగ్రామ భూమికి వచ్చి ఉన్నట్లయితే పాండవులు వీళ్ళందరినీ మట్టు పెట్టడం ఎంత కష్టమయ్యేదో, ధర్మ సంస్థాపన ఎంత కష్టమయ్యేదో మనకు అర్థమవుతుంది. కేవలముగా పాండవుల చేత రాక్షస సంహారం చేయించడమో, పాండవుల చేత ధర్మ విరుద్ధమైనటువంటి వారిని మర్దింప చెయ్యడమో కాదు, తానే సుదర్శన చక్రాన్ని, కౌమోదకిని, శార్గమనేటటువంటి ధనస్సుని పట్టుకోకుండా పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా రాక్షస సంహారం చేశాడు. అంతమంది ధర్మ విరుద్ధ స్వభావము కలిగిన వాళ్ళని అందరినీ కూడా మర్దించాడు కాబట్టే, సంహరించాడు కాబట్టే తదనంతర కాలమనందు జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామ కాలంలో ఇంతమంది పాండవులకు వైరిపక్షంలో మహరించడానికి అవకాశం కలగలేదు. దానివలన పాండవులు తేలికగా జయించగలిగారు. అంటే అసలు చంటి పిల్లవాడిగా, కనురెప్పలు పైకెత్తడం చేత కానటువంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన దైవత్వాన్ని ప్రకటన చేశాడు. ఎక్కడా దైవత్వాన్ని దాచలేదు. అదే రామచంద్రమూర్తి అయితే ఎక్కడా దైవత్వాన్ని ప్రకటించాడు. ఒకవేళ ఎవరైనా వెళ్ళి రామ నువ్వు దైవం అంటే, కాదు కాదు నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కుమారుణ్ణి, నేను నరుణ్ణి అంటాడు. శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు.
పసితనం నుంచే తన అతిమానుష చేష్టితములను ప్రకటనం చేసినప్పటికీ ఎప్పుడైనా ఆయనని దైవంగా భావన చేస్తే వాళ్లతో ఇంకా తాను ఆడుకోవాలి అనుకుంటే ఉత్తర క్షణం వాళ్ళు మరిచిపోయేటట్టుగా వాళ్ళకి మళ్ళీ మాయ ఆవరించేటట్టు చేశాడు. తనని పెంచి పెద్ద చేసినటువంటి తల్లి యశోదకి ఒకనాడు తన నోట్లో విశ్వరూపం చూపించాడు, చిన్ని కృష్ణుడి నోట్లో విశ్వరూపం చూపించాడు. ఆశ్చర్యపోయిన యశోదకి అంతలోనే మళ్ళీ మాయ కమ్ముకునేటట్లుగా చేశాడు. ఆయన యొక్క లీలలు పరమాద్భుతములు. అందున కృష్ణ భగవానుడి యొక్క బాల్య లీలలు ఏవైతే ఉంటాయో అవి మనస్సుని బాగా హత్తుకుంటాయి. బాలకృష్ణుని రూపము మనసు మీద తొందరగా ముద్రపడుతుంది. బాగా విషయ పరిజ్ఞానము ఉన్నవారు కానివ్వండి, లేనివారు కానివ్వండి, శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలను విన్నంత మాత్రం చేత మనసు ఎంతో సంతోషాన్ని పొంది మనసు అనబడేటటువంటి కరిగిన లక్క మీద కృష్ణుని యొక్క ముద్ర పడుతుంది. ఆ బాల్యలీలలో ప్రతిపాదించినటువంటి ఆంతరమైన రహస్యము కూడా అర్థమైందనుకోండి, అది జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. కానీ భక్తితో బాల్య క్రీడలను, ఆయన బాల్య లీలలను ఒక్కసారి పరిశీలించినప్పటికీ కూడా అవి భక్తి వలన జ్ఞానమునకు కారణమవుతాయి. అందుకే రుక్మిణీదేవంతటిది కూడా ఒకప్పుడు ఒక కోరిక కోరింది, కృష్ణ బాల్యంలో ఉన్నటువంటి నీ మూర్తి పరమాద్భుతమని చెప్తారు. నీ బాల్య క్రీడలను, బాల్య లీలలను అంత గొప్పగా వర్ణిస్తారు. నాకు బాలకృష్ణమూర్తిని చూడాలి అని కోరికగా ఉంది ఏంది. అప్పుడే ఉడిపి దేవాలయం వచ్చింది అంటారు. కేవలం రుక్మిణీదేవి కోసమే బాలకృష్ణ స్వరూపాన్ని ఆయన చెక్కించి ఇచ్చాడు అని ప్రతీతి ఉంది. ఆ మూర్తియే ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో ఉంది అని. కాబట్టి మహానుభావుడు బాలలీలలు చేసినటువంటి చిన్ని కృష్ణుడుగా ఆయన అందరికీ సుపరిచితుడు. అసలు ఆ చిన్ని కృష్ణుడి యొక్క కథలు చెప్పుకోకుండా చిన్ని కృష్ణుడి యొక్క లీలలను అనుభవించి సంతోషించినటువంటి వాళ్ళు లోకంలో ఎవరు ఉండరు. అంత ప్రాకృత శిశువుగా, ఏమీ తెలియనివాడిగా అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రవర్తించాడు. కానీ మీరు శ్రీకృష్ణావతారాన్ని పరిశీలిస్తే మీకు కొన్ని అద్భుతములు కనపడతాయి. అవి యథార్థమునకు మహాభారత పరిశీలనలో ప్రతి క్షణం కనపడుతూనే ఉంటాయి. శ్రీకృష్ణావతారంలో ఆయనని మించినటువంటి ఆకర్షణ శక్తి కలిగిన వాడు వేరొకడు కనపడడం. ఆయన పశువులను, పక్షులను, స్త్రీలను, పురుషులను అందరినీ సమ్మోహితుల్ని చేస్తాడు. అంత గొప్ప రూపం. అది ఒక ఎత్తు. ఆయన లాంటి సంగీత విద్వాంసుడు కనపడడం. ఆయన వేణుగానం చేశాడనుకోండి, పశువులు పక్షులు కూడా సమ్మోహితమైపోతాయి. అసలు ఆయన చేసినటువంటి వేణుగానం చేత ఆకర్షితులైనటువంటి వారి వృత్తాంతం గురించి భాగవతంలో చదువుతుంటే, ఆ రాసలీలా వైభవం చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. వేణువు అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే వేణువు. అంత గొప్పగా ఆ వేణువుతో తాదాత్మ్యత చెందాడు. ఎక్కడైనా మురళి కనపడిందనుకోండి, వెంటనే మనకి ఎవరు జ్ఞాపకానికి వస్తారు అంటే కృష్ణ పరమాత్మ జ్ఞాపకానికి వస్తాడు. సాధారణంగా రామచంద్రమూర్తి ఎప్పుడూ ధనస్సుని విడిచిపెట్టకుండా ఎలా ఉంటాడో అలాగే కృష్ణ పరమాత్మ అనేటప్పటికీ ఆయన చేతిలో మురళి జ్ఞాపకానికి వస్తుంది. అందుకే కొన్ని చోట్ల పేరు పెట్టుకున్నప్పుడు ఆ మురళితో కలిపే పేరు పెట్టుకుంటారు, మురళీకృష్ణ అని పేరు పెట్టుకుంటుంటారు కూడా. అంత గొప్ప సంగీత విద్వాంసుడుగా కృష్ణ భగవానుడు వన్నెకెక్కాడు. కేవలము సంగీత విద్వాంసుడే కాదు, ఆయన లాంటి నృత్యం చెయ్యగలిగిన వాడు లోకంలో కనపడడం. ఎందుకంటే సాధారణంగా నాట్యం చెయ్యాలి అంటే ఓ రంగస్థలం ఉండాలి. అందున ఏదో ప్రవచనం చెయ్యాలనుకోండి, ఓ చిన్న వేదిక ఉంటే చాలు, అక్కడ కూర్చుని చెప్పేసేయచ్చు. ఓ అరుగు చాలు, అరుగు మీద కూర్చుని ప్రవచనం చేయొచ్చు. ఓ పాట పాడాలనుకోండి, పక్క వాయిద్యాలతో కలిపి ఓ చిన్న వేదిక చాలు. నృత్యం చెయ్యాలనుకోండి, అలా కుదరదు. ఆ వేదిక అమరికతో ఉండాలి. అది ఎత్తుపల్లాలతో కూడుకున్నది కాకూడదు. దాని మీద ఏమి మొనతేరినటువంటివి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే రంగస్థలం మీద నర్తిస్తున్నప్పుడు ఏమైనా మొనతేరినటువంటి పదార్థములు ఉంటే అవి పాదములలో గుచ్చుకుంటే
ఆ నృత్యం చేసేటటువంటి వారికి చాలా క్లేశము కలుగుతుంది. దాని వలన ఆ నృత్యము వాళ్ళు చేస్తున్నది అంత రసవత్తరంగా చెయ్యలేనటువంటి స్థితి కూడా ఏర్పడవచ్చు.